హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం అయితే చూసేయండి. ఈరోజు 3 months తర్వాత మా చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము మేము. 2 days వ్లాగ్ అండి ఇది వచ్చేసి. ఇంకా మేము హైదరాబాద్ నుంచి మండే అయితే స్టార్ట్ అయినాము. మార్నింగే స్టార్ట్ అయినా కానీ మేము వెళ్ళేసరికి చూడండి ఫుల్ ఎండ్ వచ్చేసింది. మధ్యలోనే ఆగిపోయినాం మేము. నేను ప్రిపేర్ చేసుకున్న టిఫిన్ అయితే ఇంకొక చెట్టు కింద కూర్చొని ఇంకా మేము మా ఫ్యామిలీ అంతా తినేసి ఇంకా స్టార్ట్ అయినాము. పేటలో జాతర కాబట్టి సూర్యాపేట బస్సెస్ అయితే ఫుల్ రష్ ఉండేసరికి మేమైతే ఇంకా ఎక్కలేకపోయినా నేను. వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసినాం. ఇంకా అక్కడికి వెళ్ళాక మా విక్కయ్య చూడండి ప్రతి ఒక్క ఇల్లు అయితే తిరుగుతూనే ఉన్నాడు. ఊరు వెళ్తే మా విక్కయ్య కదా ఒక సంతోషము. ప్రతి ఒక్క ఇల్లు తిరుగుతాడు తెలిసినా తెలియకపోయినా. ఇంకా నేనైతే ఈ వెనకంగానే ఉరుకుతూనే ఉంటా. వెళ్ళిన నెక్స్ట్ డే బ్లాగ్. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా నాకైతే ఎక్కువ ముగ్గేయటం అంటే చాలా ఇష్టము. మా ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ముగ్గు అయితే వేస్తాను. ఊర్లో ఎలా ఉంటది అంటే 6 o'clock లోపే ఇంకా తెల్లారిపోతుంది కదా. ఆ టైం వరకు అంతా పనులు కంప్లీట్ చేసుకోవాలనిపిస్తుంది నాకైతే. కళ్ళు పట్టుకున్నా అని చెప్పాలి. ఉరుకుతూనే ఉండు. నువ్వు కూడా పోతున్నావారా? యాప్పులు తీసుకురారి. చెర్రీ గుండె గుండె కొడుతుంది కదా చెల్లె. నాని కళ్ళు బాటిల్ ఖాళీగా ఉన్నాయి నాన్న. ఇగో ఏం పిండి కలుపుతుందో చూడు, అడుగు. మా తమ్ముడు మర్దలు వాళ్ళు కూడా వచ్చారు అక్క వాళ్ళ ఇంటికి. సో ఇంకా అందరం ఒకే దగ్గర కలుసుకున్నాము. మా అమ్మ నాన్న అక్క వాళ్ళు అందరూ వచ్చేసారు. ఇంకా చుట్టాలందరూ వచ్చారు. ఇంకా వచ్చి కొంచెం మంది ఉండేసారు, కొంచెం మంది అయితే వెళ్ళిపోయారు. సూర్యాపేట సైడ్ కళ్ళు మాత్రం సూపర్ గా ఉంటది. ఇంకా తెలంగాణ అంటేనే కళ్ళు కదా. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికని అయితే కళ్ళు తీసుకొని వచ్చారు. కళ్ళు బగారా కోడి కూర అనేది తెలంగాణలో ఫేమస్. వాళ్ళ అన్నయ్య వాళ్ళ మామ ఫుల్ గా ఆడుకొని కొద్దిసేపు అయితే అలా ఎండకైతే చూపించాను. ఇంకా మా అమ్ములు చూడండి వాళ్ళ అత్తయ్య పిండి కలుపుతుంటే ఆమె కూడా పిండి కలిపింది. పూరి ఎంత వేసిందో సాల్ట్ కూడా అంత వేసిందంట. ఇంకా మా మర్దలు నేనైతే ఫుల్ నవ్వుకున్నాం అది చూసేసి. ఇంకా ఎంతైనా చిన్న పిల్లలు అలానే చేస్తారు కదా. మా విక్కయ్య అయితే ఇంకా ఎక్కువ చేసిండే. ఈసారి అయితే బాగానే ఉండు. సీతక్క ఏం చేస్తున్నావు? పూరీనా? నేను ఆ పూరీలు కాలుస్తున్నా. పొంగుతుంది ఇవాళ ఫస్ట్ టైం పొంగుతున్నాయి. మా సీత చేయలేదు. పెద్దది పెట్టాలి. ఇది ఇంత చిన్నగా ఉండే జరుగు. మా ఊళ్ళందరూ ఇల్లంతా సందడి ఉండేసరికి ఇంకా మా బావగారు అయితే ఇక్కడ మేక తలకాయ అయితే కట్ చేస్తున్నాడు ఆ రోజు. ఇందులో కట్ చేసేది ఎప్పుడు కూడా నేను చూడలేదు. తలకాయ కూర అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది కదా. నేను కూడా రీసెంట్ గా చూసాను. వండితే పర్ఫెక్ట్ గా అసలు దీనంత టేస్ట్ అసలు ఏది కూడా ఉండదు. అండ్ కాళ్ళు ఇవన్నీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైతే నేనైతే చాలా సార్లు అయితే తిన్నాను. కొంచెం మందికి ఇష్టం ఉంటది, కొంచెం మందికి అయితే నచ్చదు. 50 రూపాయలు తీసుకున్నావా? మరి తాత మార్నింగ్ అయితే టిఫిన్ అయిపోయింది. ఇంక ఇక్కడ అంతా మటన్ కట్ చేసేసరికి ఇంకా వంటకాడ అయితే కూర్చున్నాను. ఇక్కడికి వెళ్ళిన వంట చేయటం మాత్రం నాకైతే తగ్గదు అన్నట్టుగా ఉంటది. మా అమ్మ అయితే ఇక పని మాత్రం అస్సలు ఇవ్వదు నాకు. ఇక్కడే చేసుకొని ఉంటావు, కొద్దిసేపు అన్నా రెస్ట్ తీసుకో అని అయితే మా అమ్మ అయితే నాకు ఒక్క పని చెప్పదు. కానీ కర్రీస్లో అయితే చేయాలి కంపల్సరీ. పిల్లకంటేనే ప్రతి ఒక్క పని చేయాలి. నేనైతే ఇంకా ఇంటికి వెళ్తే మా అమ్మని అన్ని పనులు చేస్తుంది, కానీ కర్రీస్ దగ్గర అయితే నేనే కూర్చుంటా. ఇక ఈ తలకాయ కూర
అయితే నేను ఫస్ట్ టైం చేసిన ఇంటి దగ్గర అయితే ఎలా వస్తుందో టేస్ట్ అనేసి అయితే అనుకున్నాను, కానీ టేస్ట్ వచ్చింది. ఇంకా ఎవరైనా తినని వాళ్ళు కూడా తినొచ్చు ఇదైతే. వంటలు కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. అప్పటికి ఇంక అందరు వచ్చారు, మా చెర్రీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఒక్క ఇంట్లో ఫంక్షన్ జరిగినా అందరు వస్తారు కదా. మా విక్కయ్య చూడండి, వాళ్ళంతా తెలియదు కానీ వాళ్ళకైతే వాటర్ పోస్తూనే ఉన్నాడు. పిల్లలంటే మా విక్కయ్యకి భలే ఇష్టం. అసలు వాళ్ళు తెలియకపోయినా కానీ వాళ్ళని పరిచయం చేసుకుంటాడు. ఇంకా అక్క వాళ్ళ ఇంటికాడ కూడా తెలియని పిల్లలే ఉండే చాలా మంది. వాళ్ళంతటా వాళ్ళు రాకపోయినా ఈయననే వెళ్ళి మంచిగా ఆడుకున్నాడు. ఈసారి అయితే అసలు ఎవరిని కూడా కొట్టలేదు. అందరు ఇంకా అన్నం తినేసి ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే కొంచెం సేపు అయినాక జాతరకి వెళ్దామని అయితే రెడీ టైం అయిపోయింది. ఇంకా సో మేమందరం తినేసి జాతరకి అయితే స్టార్ట్ అయినాము. ఇక్కడ వచ్చేసి 2 years కి ఒకసారి అయితే వాళ్ళ ఊరు దగ్గరనే. సో అంటే 1-2 kilometers ఉంటది. ఇంకా అక్కడి కోసం అయితే అందరం వెళ్ళాము. వెళ్ళేటప్పుడు అనుకున్నాను చాలా మంది జనం ఉంటారు కదా, చింతలు ఏడుస్తుందేమో అనుకున్నాను, కానీ వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు అస్సలు ఏడవలేదు. విక్కీ మాత్రం వాళ్ళ డాడీని వదిలిపెట్టలేదు. ఇక అలా కూర్చొన్నాడంటే ఇక మళ్ళీ వచ్చేంత వరకు అలానే ఉన్నాడు. లోపలికి వెళ్ళేంత వరకు ఇంకా మాకైతే వాయమ్మ ఫుల్ జనము. అక్కడ మాత్రం అన్ని ఆటలు అయితే ఫుల్ ఆడుతున్నారు పిల్లలు. బొమ్మలు కొందామని నేను వెళ్తే అక్కడికి వెళ్ళాక ఆయన ఆటలు కాదు ప్రతి ఒక్క దాని మీద అయితే కూర్చోబెట్టిన వాళ్ళ డాడీ. ఎప్పుడు కూడా అసలు ఇలా వెళ్ళలేదు. ఇంకా విక్కీని చిట్తల్ని తీసుకొని ఫస్ట్ టైం వెళ్ళినాం కదా. బొమ్మలు మాత్రం ఫుల్ కొనాలని నేనైతే వెళ్ళినా, కానీ అక్కడ వెళ్తే ప్రతి ఒక్క దాని దగ్గర ఫుల్ జనం ఉన్నారు. అసలు చిన్న పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా విక్కీని, అమ్ములని, మా అక్క వాళ్ళ పిల్లల్ని అందరినీ ప్రతి ఒక్క ఆటలో అయితే ఆడిపించేసినాం. వచ్చేసి 2 years కి ఒకసారి జరుగుతుందంట. సో ఇంకా విక్కీ 4 months అప్పుడు వెళ్ళినామంటే మళ్ళీ ఇప్పుడు చింతల్లి 7th monthకి వెళ్ళినాము. ఇక విక్కయ్య ఎంజాయ్మెంట్ చూసేయండి. 3, 2, 1.
జాతరలో అయితే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు మా విక్కయ్య అమ్ములు వాళ్ళైతే. ఇంకా ఇదైతే నెక్స్ట్ డే బ్లాగ్. మార్నింగ్ లేసి ఇంకా వాళ్ళు కొనుక్కున్న బొమ్మలన్నీ చూసుకుంటున్నారు విక్కీ, చిట్టి తల్లి, అమ్ములు. చింతలకి అయితే కొన్ని కొనిచ్చినాము. ఇంకా క్యాప్ ఆడుకునే బొమ్మలు అయితే విక్కీకి అయితే 2 pack కొన్నారు. వాళ్ళ అక్క సెల్ ఫోన్ కొనుక్కుంటే విక్కీకి మనసు మొత్తం ఆ ఫోన్ మీదనే ఉంది. అంతా ఖరాబ్ చేస్తుండు పాపం. మా అక్క పిల్లలు, మా విక్కయ్య అందరు అయితే తీసుకున్న బొమ్మలు అయితే ఇవి. టోటల్ గా 2 days అయితే ఉన్నాను నేను. ఇంకా 2 days తర్వాత హైదరాబాద్ బయలుదేరదామని అయితే స్టార్ట్ అయ్యాను. అయితే నా కోసం ఏమేమి తెచ్చిందో చూసేయండి. ఫుల్ అంటే ఫుల్ బ్యాగ్ నిండిపోయింది నాకైతే. అమ్మగారింటికి వెళ్ళేటప్పుడు ఉత్తి బ్యాగ్ తో పోతాం, కానీ ఇంటికి వచ్చేటప్పుడు ఎన్ని తెచ్చుకుంటాం కదా. కూరగాయలు కూడా మా అక్క వాళ్ళ చెట్టుకే ఉంటే అవి కూడా కోసుకున్నాను. ఇవన్నీ మురుకులు నా కోసం చేసింది అమ్మ అయితే. అందరికి సమానంగానే తీసుకొని వచ్చింది. 2 రోజుల క్రితమే మా కోసం అయితే మురుకులు చేసి చిట్టల కోసం అయితే నెయ్యి తీసుకొని వచ్చింది. రోజు నెయ్యి లేదని చింతలకి అసలు ఉగ్గులో నెయ్యి వేయలేదు. ఇంకా విక్కీ కోసం ఏబీసీలు నేర్పిద్దామని ఇదైతే తీసుకున్నాను. హైదరాబాద్ వస్తుంటే నాకైతే నిజంగా మస్తు బాధ అనిపించింది. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 2 days కూడా ఉండలేదు. ఇంకా వెంటనే రిటర్న్ అవుతున్నాను. ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇంకా అక్క వాళ్ళ ఇంటికా నుంచి ఇటే రిటర్న్ అయినాము. అమ్మ అయితే నా కోసం అయితే ఇవన్నీ తీసుకొని వచ్చింది. చూసేయండి ఎన్ని ఉన్నాయో. అయితే నెయ్యి, ఎందుకంటే చింతల కోసం నెయ్యి తీసుకొని వచ్చింది. పండ్ల పచ్చడి కూడా మొన్ననే పెట్టిందంట. కాకరకాయలు అక్క వాళ్ళ చెట్టువి. ఇంకా ప్రతి ఒక్కటైతే మురుకులు కానుంచి సహా ఆ బియ్యం పిండితో సహా పట్టించి నాకు పంపించింది. ఈవినింగ్ వరకు అయితే ఇక అంతా రెడీ చేసుకున్నాను. ఇంకా బయలుదేరినాం మేమైతే అక్క వాళ్ళ ఇంటికి. 3 days అక్కడ ఉండి మళ్ళీ నాకు స్టార్ట్ కావాలంటే నాకైతే అస్సలు రావాలనిపించలేదు. ఎందుకో అందరికి బాయ్ చెప్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. పిల్ల బాధ అయిన ఇంతే కదా. అమ్మగారింటికి వెళ్తే ఒక చుట్టాలు లెక్క పోవటమే గానీ సొంత ఇంటికైనా అనేసి మస్తు బాధ అనిపించింది. 2 days కూడా ఇంకా అమ్మ వాళ్ళతో నుండి ఇంకా హైదరాబాద్కే వచ్చేసినాం. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా నేనైతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్ మరి.